హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. బట్ ఒకవేళ సాంకేతిక లోపాలు ఉంటే మాత్రం రేపు విడుదల చేస్తామంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీ కీ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. బట్ ఇది కీకి సంబంధించి ఒకవేళ వస్తుందా రాదా అనేసి కూడా కొంచెం ఐడియా అయితే లేదు. బట్ చాలా వరకు అయితే ఒకవేళ ఇవాళ రాకుంటే మాత్రం రేపటిలోగా వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ మంగళవారం రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగిందండి. ఇక కీతో పాటుగానే అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో పెట్టనున్నట్లు ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బుధవారం రిలీజ్ చేస్తామని ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ వచ్చేసి గత నెల 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ డిఎస్సి పరీక్షలు అయితే జరిగినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక చూడాలండి ఇవాళ వస్తాయా రాదు అంటే కొంచెం అంటే 100% అయితే తెలియదు. బట్ ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవాళ లేదా రేపు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక ఈ అప్డేట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్ 2024కి సంబంధించి ఐఐటి మద్రాస్కి సంబంధించి మొదటి ర్యాంక్ అనేది పొందడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఆ రిపోర్ట్ని అయితే మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.